నమస్తే అందరికీ. రాష్ట్రంలో బళ్ళు తెరిచి నెల రోజులు అవుతా ఉన్నాయి. ఈ నెల రోజుల్లో విద్యార్థులకు అన్నీ అందాయి అని చెప్పి అందరూ అనుకుంటున్న పరిస్థితి ఏమీ కనపడటం లేదు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో స్కూళ్ళు ఓపెన్ చేయడానికి 6 నెలల ముందే జగన్ గారి నాయకత్వంలో ఒక పెద్ద ఎక్సర్సైజ్ చేసి మొదటి రోజు నుంచి వారం రోజుల లోపల పుస్తకాలు కానివ్వండి, యూనిఫామ్లు, బెల్ట్లు, షూజు, బ్యాగులు అన్నీ అందించే ఒక అలవాటు ఉండేది. కానీ ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఈ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ పూర్తిగా చతికిలపడిందని చెప్పొచ్చు. సమస్యలతోటి సతమతం అవుతుందని చెప్పడానికి ఉదాహరణ, ఇప్పుడు నేను ఈ నెల రోజులు అయినా కూడా, బళ్ళు ఓపెన్ చేసి నెల రోజులు అయినా కూడా ఇప్పటికీ కూడా ఎంతో ఆర్భాటంతో ప్రారంభించినటువంటి ఈ ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో, విద్యామిత్ర కిట్లు ఇంతవరకు ఇంకా అందలేదు, బూట్లు ఇంకా అందలేదు, బెల్ట్లు అందలేదు, పాఠ్యపుస్తకాలు కానివ్వండి, నోటు పుస్తకాలు కానివ్వండి అరకొరగా మరి జిల్లాలకు చేరాయి, స్కూళ్ళకు అందాయి. అవి కూడా ఇంకా చాలా చోట్ల అందాల్సినవి ఉన్నాయి. గతంలో మిగిలిపోయినవి ఏవైనా ఉంటే ఆ షూజు, ఆ యొక్క బెల్టులు ఇచ్చి అడ్జస్ట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. బ్యాగులు ఇంతవరకు అందలేదు. బ్యాగులు ఎందుకు అందట్లేదు అని చెప్తే కథనాలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అనేక కారణాలు చెప్తా ఉన్నారు. దాని గురించి అసలు కారణం ఏంటో నేను ఖచ్చితంగా వివరిస్తాను. ఇన్ని సమస్యలు తోటి ఈరోజు విద్యా వ్యవస్థ ఉన్నా కూడా ఈ ప్రభుత్వం విద్యార్థులపై పూర్తిగా నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తూ ఉంది. ప్రచారాలతో సరిపెడతా ఉంది. బడ్జెట్ కేటాయింపుల్లో అత్యధికం ప్రచారానికి కేటాయించి ప్రచారాలతోటే విద్యా వ్యవస్థకు అన్ని హంగులు ఆపాదించి ప్రజలను, తల్లిదండ్రుల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉంది. ఈరోజు కొన్ని అంశాలు మేము ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా ఈ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. మరి గతంలోకి బ్యాక్ టు ఓల్డ్ డేస్. చంద్రబాబు నాయుడు గారు 2014 ముందు 14-19 మధ్య కాలంలో ఏ విధంగా పూర్తిగా ప్రభుత్వ పాఠశాలను నిర్లక్ష్యం చేసి సుమారు 1700 పాఠశాలను మూసివేసి, అంటే పాఠశాలలు అంటే సర్కారు బడి అంటే ఎలా తలపించేదో మనకు గుర్తుండేది. ఒకసారి 2014 కాలంలో పెచ్చులు ఊడినటువంటి మరి స్లాబులు, నేల మీద కూర్చునే చదువుకునే పరిస్థితులు, ఫర్నిచర్ లేకుండా, టాయిలెట్లు లేకుండా, పుస్తకాలు లేకుండా చదువుకునే పరిస్థితులు లేని విద్యార్థులు, మరి ఈ స్తోమత లేని పేదవాళ్ళు చదువుకునే పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు అనే ఒక ఆలోచన నుంచి పూర్తిగా జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టినటువంటి సంస్కరణలు, ఆ సంస్కరణలు మొత్తం కూడా విద్యా వ్యవస్థను సమూలంగా మార్చివేసాయి. ఇంగ్లీష్ మీడియం కానివ్వండి, నాడు నేడు, విద్యా కానుక, గోరుముద్ద, డిజిటల్ క్లాస్ రూమ్స్, ఇలాంటి సంస్కరణలన్నీ కూడా తీసుకొచ్చి యావత్ దేశం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా చేసినటువంటి పరిస్థితులు 2019 నుంచి 2024 వరకు మనం చూడడం జరిగింది. కానీ ఇప్పుడు వాటన్నిటినీ కూడా మరి ఎందుకో ఎవరి మీద కోపమో ఈ ప్రభుత్వం మరి పేద విద్యార్థుల మీద చూపిస్తూ ఉంది, ప్రభుత్వ పాఠశాలల మీద చూపిస్తూ ఉంది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ కనీస సౌకర్యాలు ఏవైతే కల్పించడం జరిగిందో నాడు నేడు కార్యక్రమం ద్వారా, జగనన్న చాలా చక్కగా 11 ఐటమ్స్ చేయాలి అని చెప్పి ఆ రోజు మేము మరి మినిస్ట్రీలో ఉన్నప్పుడు అనేక మార్లు రివ్యూలు పెట్టి ఈ యొక్క 11 ఐటమ్స్ కంపల్సరీగా స్కూళ్ళలో ఉండాలి. పెయింటింగ్స్ కానివ్వండి, కాంపౌండ్ వాల్స్ కానివ్వండి, క్లాస్ రూమ్స్ కానివ్వండి,
డిజిటల్ క్లాస్ రూమ్స్ కానివ్వండి, అడిషనల్ క్లాస్ రూమ్స్ కానివ్వండి, ఫర్నిచర్ కానివ్వండి, ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ అని, టాయిలెట్స్, ప్రతి ఒక్కటి, డ్రింకింగ్ వాటర్ అన్నీ కూడా తయారు చేసి సుమారు ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో, జగనన్న పరిపాలనలో 73,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ₹1, ₹2 కాదు, 72,919 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల కాలంలో ఖర్చు చేశాం. నోట్ లెక్కలు చెప్పొచ్చు, ఎక్కడెక్కడ ఖర్చు చేశారంటే ఏవో తడుముకోవాల్సిన పని లేదు. ఊరిగా ఎవరిని అడిగినా కూడా అవునా మంచి పథకాలు ఉన్నాయి, ఈ అమ్మఒడి ఉండొచ్చు. కరెక్ట్, అమ్మఒడికి 25,809 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. నాడు నేడు 2 ఫేజుల్లో చక్కగా 42,000 స్కూళ్ళు, 1 కాదు 2 కాదు, 44,617 స్కూళ్లను పూర్తిగా రెనోవేట్ చేయడం జరిగింది, సంస్కరించడం జరిగింది. దానికి 2 ఫేజుల్లో 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఫేజ్ 1, ఫేజ్ 2లో. గోరుముద్ద మరి ఈరోజు గోరుముద్ద గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ఈ గోరుముద్ద పిల్లలకు ప్రాణాంతకం అయిపోయింది. దీనితో ఎంతో కలుషిత ఆహారం తిని ఎంతోమంది హాస్పిటల్ జాయిన్ అయిన పరిస్థితులు మనం పేపర్లో చూస్తూ ఉన్నాం. కలుషితం నీరు తాగి పిల్లలు అనారోగ్య పాలవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అన్నీ కూడా మూలపడిపోయినాయి. ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ పాఠశాలలు తిరిగి చంద్రబాబు నాయుడు టైంలో ఏ విధంగా అయితే ఆ వైభవం ఉందో ఆ వైభవానికి వెళ్ళాయి. ఆ పెచ్చులుడినటువంటి పరిస్థితులు, మూలపడినటువంటి మరి ఫర్నిచరు, మళ్ళా కింద కూర్చొని చదువుకునే కార్యక్రమాలు, బోర్వెల్ దగ్గర పిల్లలు మంచిలు తాగుతున్నారని చెప్పి ఈరోజు పేపర్లలో కథనాలు వస్తుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో సార్ గమనించుకోవచ్చు. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ నుంచి, తర్వాత స్మార్ట్ టీవీల దగ్గర నుంచి, డిజిటల్ క్లాస్ రూమ్స్ నుంచి, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ నుంచి ఈరోజు పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందంటే విద్యార్థులు ఈరోజు ఈ మౌలిక వసతులు లేక, ముఖ్యంగా టాయిలెట్స్ లేక విద్యార్థులు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. మహిళల గౌరవం, మహిళల భద్రత గురించి మాట్లాడే ప్రభుత్వం ఈ విధంగా టాయిలెట్స్ ప్రొవైడంలో, లేడీస్కు గర్ల్స్కు టాయిలెట్స్ ప్రొవైడ్ చేయడంలో ఎందుకు విఫలమైందో చెప్పాలి. ఈ రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం అమలు ఎక్కడ జరుగుతుందో కూడా మనం వెతికితే కూడా కనపడదు. అన్ని దారులు కూడా ఈరోజు ప్రభుత్వ పాఠశాలల వైపు పోకుండా మూసివేసి కార్పొరేట్ స్కూళ్ళ వైపు, విద్యా సంస్థల వైపు ఈరోజు మళ్ళా పయనించే పరిస్థితి వస్తూ ఉంది. ఒకప్పుడు కార్పొరేట్ స్కూళ్ళు అసూయపడే విధంగా ప్రభుత్వ పాఠశాలలు ఉండేవి. ఒక గ్రామంలో ఒక మంచిగా ప్లేస్, ఒక సెల్ఫీ తీసుకోవాలనుకున్నా కానీ, ఏదైనా హ్యాపెనింగ్ ప్లేస్ అట్లా కానివ్వండి, లేకపోతే ఆ గ్రామంలో ఎక్కడైనా కానీ మరి ఏదైనా మరి విజిట్ చేసే ప్లేస్ అంటే కినా మోడిఫైడ్ స్కూల్స్ అనే విధంగా ఉండేవి. ఆ స్కూల్లో చదివి ఎక్కడో ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా నాడు నేడు కార్యక్రమం ద్వారా చక్కటి స్కూల్స్ తయారయ్యాయి. మేము చదువుకున్న స్కూల్ ఇంత బాగున్నాయి, ఈ స్కూళ్ళలో మంచి కలర్ఫుల్ బెంచెస్, ఫర్నిచర్స్ ఉన్నాయి, చక్కగా ఎలక్ట్రిఫికేషన్ జరిగింది, మంచి కాంపౌండ్ వాల్స్ వచ్చాయి, టాయిలెట్స్ వచ్చాయని చెప్పి వాళ్ళు ఫోటోలు తెప్పించుకొని చూస్తూ మరి సోషల్ మీడియాలో చూసి సంతోషపడుతున్నటువంటి పరిస్థితి. అంతెందుకు విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి గారు ఇద్దరు ఈ పీటీఎంలు అని చెప్పి ఏదో గిన్నీస్ బుక్ రికార్డుల కోసం మీటింగులు పెడుతుంటే, మీరు పెట్టే మీటింగులు వాడిన ఫర్నిచర్ ఎవరు కొనిచ్చారు, ఎవరు తెచ్చారు, ఎవరు ఏర్పాటు చేశారు, ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. అలాంటిది ఈరోజు ఆ యొక్క నాడు నేడు కార్యక్రమం పూర్తిగా మూలపడిపోయింది. ఫేజ్ 1, ఫేజ్ 2 కింద ఏవైతే పాఠశాలలు మొత్తం 44,000 పాఠశాలలు మన ఆధునీకరించే క్రమంలో ఫేజ్ 1, ఫేజ్ 2లో 35,000 పైన చేసాం. ఇంకా ఫేజ్ 3లో ఉండేవి, అవి కూడా దానికి బడ్జెట్లు తయారు చేసి రెడీ చేసి పెట్టి శాంక్షన్ చేసి పనులు మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఎలక్షన్ కోడ్ వస్తే అది ఆపితే వాటిని పూర్తి చేయడానికి మీకు మనసు పట్టలేదు. నాడు నేడు, మన బడి నాడు నేడు అని కార్యక్రమం ఉంటే ఆ పేరు మీకు నచ్చలేదు, పేరు మార్చారు, సంతోషం. మన బడి మన భవిష్యత్ అని. ఎక్కడుంది భవిష్యత్తు? భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది. మీరు కేటాయించాల్సినటువంటి 7,000 కోట్లు ఖర్చు పెడతామని ఆర్భాటంగా 2 సంవత్సరాల క్రితం లోకేష్ బాబు తయారు చేసినటువంటి ఆ యొక్క ఎస్టిమేట్స్ ఏమైనాయి? ఒక్కటంటే ఒక్క పని కూడా, ఒక తట్ట మట్టి కూడా ఇంతవరకు ఈ యొక్క మనబడి మన భవిష్యత్తు కార్యక్రమం కింద
ఖర్చు చేయలేదని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం మనబడి కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఈ పనులు పూర్తిగా ఆపేసింది. ఈ విధంగా మధ్యలో ఆపేయడం వలన విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడుతున్నారో ఒక ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయింది. ఈ నాడు నేడు వల్ల వచ్చినటువంటి మార్పులు ఇప్పుడు వాటిని కూడా నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాము. ఇంతకన్నా పెద్ద సమస్య ఇంకేముంటో చెప్పండి. ఎంతో ఉత్సాహంగా విద్యార్థులు బడికి పోవాలి, మేము బడికి వెళ్ళాం అనే కాన్సెప్ట్ నుంచి బడికి మేము వస్తాం, బడిలో చక్కటి భోజనం ఉంది, మంచి మరి గోరుముద్ద ఆ రోజు ఒక్కసారి తలుచుకుంటే నోరు ఉడుతుంది. అంత చక్కటి కార్యక్రమం అది. గోరుముద్ద కార్యక్రమం ద్వారా 4 సంవత్సరాల్లో 2019-20 నుంచి 2024 వరకు సుమారు 7,244 కోట్ల రూపాయలు గోరుముద్ద కింద ఖర్చు పెట్టడం జరిగింది. జగనన్న చాలా చక్కగా ఎంతో శ్రద్ధతోటి ఈ గోరుముద్ద కార్యక్రమాన్ని డిజైన్ చేసి ఈ 6 రోజుల పాటు ఈ పేద విద్యార్థులకు మరి ముఖ్యంగా ఈ గుడ్లు కానివ్వండి, పౌష్టికాహారం కానివ్వండి, రక్తహీనత లేకుండా మంచి స్ట్రాటిఫైడ్ రైస్ తోటి మంచి భోజనం ఏర్పాటు చేసి ప్రతిరోజు ఒక మెనూ తయారు చేసి ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని డిజైన్ చేసి సుమారు 7,244 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈరోజు మళ్ళా నీళ్ళ సాంబారు, గట్టన్నం, ముద్దన్నం మళ్ళా దానికి అదే స్టేజ్కి తీసుకొచ్చారు దీన్ని. ఆ రోజు విద్యార్థులు బడికి పోవాలంటే ఈ యొక్క గోరుముద్ద కోసం మంచి యూనిఫామ్స్ వేసుకొని, క్లాస్ రూమ్స్లో మంచి ఫర్నిచర్ ఉంది, మరి క్లాస్ రూమ్స్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఉంది, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ వచ్చాయి, నోట్బుక్స్ ఇచ్చారు, మేము చదువుకోవాలని చెప్పి వారు ముందుకు పోతా ఉంటే ఈరోజు పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే డ్రాప్ అవుట్ రేట్స్ విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి. నేను చెప్పట్లేదు, ప్రతి చోట ఎక్కడ మీరు కథనాలు చూసినా కూడా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో 43 లక్షల మంది విద్యార్థులుంటే ఇప్పుడు 30 లక్షల మందికి దిగజారినటువంటి పరిస్థితి. డ్రాప్ అవుట్ రేట్ విపరీతంగా పడిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. బడికి పోవాలంటే ఇంట్రెస్ట్ లేని పరిస్థితి తీసుకొచ్చారు ఈ ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారి మరి కుమారుడు ఈ యొక్క శాఖ నిర్వహిస్తూ ఉన్నారు. స్టాన్ఫోర్డ్లో చదువుకున్నాడు కాబట్టి ఆయన అంతర్జాతీయ స్థాయిలో విద్యా వ్యవస్థను తీసుకొస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క డిజిటల్ మరి ఎడ్యుకేషన్ కానివ్వండి, అట్లాగే ఈ యొక్క ఇంటరాక్టివ్ ఫ్లాట్ ఈ క్లాస్ రూమ్స్ కానివ్వండి ఇంకా అధునాతంగా పోతుంది. ఇక ఏవైతే మేము 3rd క్లాస్ నుంచే టోఫల్ ఎగ్జామినేషన్స్ పెట్టామో, 1st క్లాస్ నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ప్రారంభించాము. రైట్ టు ఎడ్యుకేషన్ కాదు, రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే నేను దాన్ని ముందుకు తీసుకుపోతానంటే నిరాశ మిగిలింది అందరికీ. ఆయన మాత్రం దేశాల బట్టి తిరుగుతూ ఉన్నాడు. ఒకరోజు సింగపూర్ అంటాడు, ఒకరోజు ఆస్ట్రేలియా అంటాడు, ఒకరోజు మరి రష్యా అంటాడు, మరి ఈరోజు ఇప్పుడు ఎక్కడో సౌత్ కొరియా అనుకుంటా, సౌత్ కొరియాలో తిరుగుతూ ఉన్నాడు. మరి తిరిగి మరి క్వాంటమ్ వ్యాలీస్ అంటారు, తర్వాత ఏఐ బేస్డ్ మరి టెక్నాలజీ అంటారు. మరి అంత నాలెడ్జి అంత మరి స్థాయిలో విద్యార్థులను తీసుకురావాలన్న వ్యక్తి ఈరోజు ఎందుకు ఈ యొక్క ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ కానివ్వండి, మరి బెజూస్ డిజిటల్ కంటెంట్ అన్నీ ఆపేశారని చెప్పి మేము అడుగుతాము. ఎందుకు ఈ ద్వంద్వ వైఖరి? పేద విద్యార్థులు మరి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు మరి ఇట్లాంటి మరి ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్కు నోచుకోలేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వారికి ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ కల్పించి మరి ముఖ్యంగా టోఫెల్ లాంగ్వేజ్ మరి మీద పట్టు కల్పించాలని చెప్పి టోఫెల్ మీద కోర్సులు పెడితే ఎందుకు ఆపేశారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ట్యాబ్స్ ఎందుకు ఆపేశారు? 8th క్లాస్కు ఇవ్వాల్సినటువంటి ట్యాబ్స్ ఎందుకు ఆపేశారు? దీనికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు అట్లాగే లోకేష్ బాబు సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతర్జాతీయ వేదికల్లో అంటే ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే స్థాయికి జగనన్న హయాంలో
వైసీపీ ప్రభుత్వంలో విద్యార్థులు తర్ఫీదు పొంది చక్కటి ఇంగ్లీష్ భాషతోటి మాట్లాడే స్థాయి నుంచి ఈరోజు విద్యార్థులు మౌలిక వసతులు లేక ప్రభుత్వ స్కూళ్ళల్లో తాగునీరు లేక మరి మరుగుదొడ్లు లేక ఉపాధ్యాయుల కొరతతోటి సతమతం అవుతున్న పరిస్థితులు మీకు సిగ్గుగా అనిపించడం లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అని చెప్పి జగనన్న ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్కరికి సబ్జెక్ట్ టీచర్స్ కావాలని చెప్పి రకరకాల మరి స్కూల్స్ను మరి ఒక క్లాస్ వైజ్ విభజించి ప్రతి సబ్జెక్ట్ ఒక ఎక్స్పర్ట్ టీచర్ కావాలని చెప్పి ఈరోజు ఫౌండేషన్ మరి మిడిల్ లెవెల్లో హై స్కూల్స్ అని చెప్పి అన్ని విభజన చేస్తే ఈరోజు మీరు ఏ స్థాయికి తీసుకొచ్చారంటే మళ్ళా ఏకోపాధ్యాయ పాఠశాలలకు మళ్ళా ఈ రాష్ట్రం వచ్చింది. ఒకే టీచర్తో అన్ని తరగతులకు నడిపించే పరిస్థితి తీసుకొచ్చారు. మేము ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే ఖాళీ పోస్టులను భర్తీ చేయండి. ఈ యొక్క ఉపాధ్యాయుల కొరత ఎక్కడైతే ఉందో అక్కడ మరి తరగతులు సక్రమంగా జరగటం లేదు. వాటిని మరి సరిదిద్దాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యా రంగం మీద మరి మీరు బడ్జెట్ ఎంత కేటాయిస్తున్నారు ఒకసారి ఆలోచన చేయండి. వైసీపీ ప్రభుత్వం జూన్ 2019 నుంచి ఫిబ్రవరి 2024 వరకు మధ్యలో 72,919 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. సగటున ప్రతి సంవత్సరం కూడా 2 to 3% ఆఫ్ జిఎస్డిపికి తగ్గకుండా బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. ఎక్కడ కూడా 30 నుంచి 35,000 కోట్లకు తగ్గకుండా బడ్జెట్ కేటాయింపులు చేయడం జరిగింది. మీరు విద్యకు కేటాయింపులు తక్కువ కానీ ప్రచారానికి మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. మీకు పిల్లల భవిష్యత్తు కన్నా ప్రచారమే ముఖ్యమా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రచారంతో సరిపెట్టుకుంటారా? నాణ్యమైన విలువలతో కూడిన విద్య అందించాలని ఒక ఆలోచన మీరు చేయరా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. జగనన్న ప్రవేశపెట్టినటువంటి విద్యా సంస్కరణలు అన్నీ కూడా ధ్వంసం చేశారు. డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏమైపోయాయి? గోరుముద్ద నాణ్యత ఎందుకు పడిపోయింది? నాడు నేడు కార్యక్రమాలు ఎప్పుడు మొదలు పెడతారు? ఈ 11 రకాల ఐటమ్స్ ఏవైతే చెప్పారో మీరు ఇంకా కొన్ని ఎక్కువ చేస్తారేమో అని భావించాం. ఉన్నవి కాదు, అసలే ఏమీ లేకుండా దాన్ని తీసేశారు. ఈ యొక్క వాటర్ ప్లాంట్లన్నీ మూలపడిపోయినాయి, రిపేర్లకు నోచుకోకుండా. పిల్లలు కూడా మళ్ళా ఆర్ఓ ప్లాంట్ మినరల్ వాటర్ దగ్గర నుంచి పంపు వాటర్ దగ్గరికి మీరు తీసుకొచ్చారు. టాయిలెట్లు ఎక్కడ కూడా మరి బాలికలకు లేని పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. ఇప్పుడు వాటి నిర్వహణకు పూర్తిగా మీ చేతులు చేశారు. ఒక స్కూల్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పి ఏర్పాటు చేసి 15,000 రూపాయలు అమౌంట్లో నుంచి తీసి 1,000 రూపాయలు తీసుకొచ్చి మరి పెట్టి చక్కగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు ఏర్పాటు చేసి కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాటన్నిటికీ కూడా రాజకీయ రంగు పులిమి వాటికి అన్నిటికీ తిరోధకాలు ఇచ్చారు. వైసీపీ తీసుకొచ్చినటువంటి సంస్కరణలు విద్యా వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చి ఈ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. విద్యార్థుల భవిష్యత్తులతో చెలగాటం ఆడొద్దండి. ఒకవైపు ప్రపంచ స్థాయి విద్య అని చెప్తూ మరోవైపు కనీస వసతులు కూడా లేని పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. దయచేసి పేద విద్యార్థులు మీరు సంపద సృష్టిస్తూ ఉన్న మానవ వనరుల కన్నా మించిన సంపద ఏముంటుంది? ఒకసారి ఆలోచించేయండి. ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, విద్యార్థుల భవిష్యత్తును ఫణంగా పెట్టకండి. కార్పొరేట్ విద్యా వ్యవస్థలకు దాసోహం కావకండి. అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిందంటే మళ్ళా నారాయణ చైతన్య విద్యా వ్యవస్థ మరి సంస్థలకు మరి ఆ టైపు విద్యా వ్యవస్థలకు పెద్దపీట వేస్తారు. ప్రభుత్వ పాఠశాలలో విద్య పూర్తిగా నీరు కారిపోతుంది, నిర్వీర్యం చేస్తారు. దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. విద్య కొనలేని వాళ్ళు ఉన్నారు, ఈ అధిక శాతం పేద బడుగు బలహీన వర్గాల వారు.
మరి వారికి మరి నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలలోనే దక్కుతుందనే విషయాన్ని ఒక గుర్తించండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోండి. మీ యొక్క ఆర్భాటం అంతా కూడా ప్రచారంలో ప్రపంచ స్థాయి విద్య అంటారు, మరి వాస్తవంలో కనీస సౌకర్యాలు లేని పాఠశాలలు మనకు కనపడతా ఉన్నాయి. పిల్లల భవిష్యత్తును పణంగా పెట్టిన ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఖచ్చితంగా మేము ఎత్తి చూపుతూనే ఉంటాం. మీరు పేద విద్యార్థులకు చదువుల నుండి దూరం చేయకండి అని చెప్పి మేము చేతులు జోడించి మీకు విన్నపం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఉన్నత విద్య, మరి ఈరోజు మీరు టెక్నాలజీ అప్గ్రేడేషన్ అంటారు, మరి కొత్త కోర్సులు అడిగితే కొత్త కోర్సులకు మరి పర్మిషన్ ఇవ్వట్లేదు, కేవలం ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఈరోజు ఏ విధంగా విద్యా సంస్థల మీద ఒత్తిడి తీసుకొచ్చి కొత్త కోర్సులు రానియకుండా చేస్తూ ఉన్నారు. దీనికి ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి సమాధానం చెప్పాలి. ఒకవైపు పరిశ్రమలు తీసుకొస్తాం, ఒకవైపు మరి సంపద సృష్టిస్తాం, మరి ఒకవైపు ఈ యొక్క మరి టెక్నాలజీని తీసుకొస్తామన్నప్పుడు టెక్నాలజీ ఎనేబుల్డ్ మరి హ్యూమన్ రిసోర్సెస్ గురించి ఎందుకు ఆలోచించట్లేదు? అంటే మీకు ఉద్దేశం అది కాదు, కేవలం ప్రచారం చేసి మమ అనిపించడం తప్ప మీరు నిజంగా విద్యలో విప్లవాలు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసిపోయే ఆలోచన ఎక్కడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా ఇవన్నిటిని ఆపేయడం, పేద విద్యార్థులకు విద్యను దూరం చేయడమే తప్ప వేరేది కాదు, మరొకటి కాదు అని చెప్పి మేము తెలియజేస్తూ ఖచ్చితంగా మీరు ఈ యొక్క వైఖరి ఏదైతే ఉందో ఈ వైఖరిని మార్చుకోండి. మీకు చేయడం తెలియదు, ఈ యొక్క కార్యక్రమం చేయడం అంటే దయచేసి విద్యాశాఖ మంత్రి గారు మీరు రాజీనామా చేయండి. ఇప్పటికే మీ వైఫల్యాల అది ఏకరు పెట్టాలంటే చాలా కథ ఉంది. పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి, డిఎస్సిలో పూర్తిగా అవకతవకలు చేసినటువంటి పరిస్థితి, పేపర్ లీకులు, అవినీతి ఆరోపణలు, ఇవన్నీ ఈ యొక్క సమస్యలతోటి విద్యా వ్యవస్థ పూర్తిగా సతమతమవుతున్న పరిస్థితుల్లో కనీసం ప్రాథమిక విద్యకు పెద్దపీట వేయండి అని చెప్పి మేము మనవి చేస్తూ, మీరు చేసే కార్యక్రమాల వలన మళ్ళా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవి కూడా మీరు ఆపేసిన కార్యక్రమాలు ఏవి కూడా ఆగవు, అవి అట్లాగే ఇంకా గొప్పగా కంటిన్యూ చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం.